నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఏ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? కుటుంబం అంతా క్షేమకరంగా ఉందా? పిల్లలు క్షేమకరంగా ఉన్నారా? ఎగ్జామ్ చక్కగా రాస్తున్నారు కదూ? మీ యొక్క దినచర్య బాగుంది కదా? మీ యొక్క వ్యాపారాలు, మీ ఉద్యోగాలు క్షేమకరంగా అవి నడుస్తున్నాయని, దీవెనకరంగా అవి ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా నిరీక్షణతో ముందు కొనసాగండి. అవిశ్వాసాన్ని రానివ్వద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. పరిస్థితులు మారే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు కన్నీటితో విత్తుతున్నావా? అయితే ఏం భయపడకు, వాక్యం జ్ఞాపకం చేసుకో. కన్నీటితో విత్తేవారు సంతోషంతో పనులు మోసుకుని పోతారని వాక్యం ఉంది. కాబట్టి సంతోషంతో పనులు మోసుకుని పోయే రోజు ఒకటి దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడని, ఆ దినాలు ఆ సమయము నీ జీవితంలో రాబోతున్నాయని గుర్తెరిగి నిరీక్షణతో కొనసాగు. ఒక మాట ఉదయకాలము మరి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లోకాశువార్త 4వ అధ్యాయము. లోకాశువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను. ఏలియా సీదోనులోని సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట బాగా ఆలోచించండి. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాను సారేపెతు అనే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి దేవుడు ఏలియాని పంపాలనుకున్నాడు అనగా, ఏ విధవరాలు ఇంటికి దేవుడు ఆయనను పంపాలనుకున్నాడో నేరుగా ఆ విధవరాలనే కలిసినట్లుగా, ఆ ఇంటికే వెళ్ళినట్లుగా, ఆ ఇంట్లోనే అద్భుతం జరిగి ఆ కరువు కాలంలో ఆ కుటుంబమే పోషించబడినట్లుగా మన వాక్య భాగం కనబడుతుంది. మరి అసలు వాస్తవానికి ఈ ప్రశ్న ఇక్కడ ఎందుకు తలెత్తింది అంటే, అక్కడున్న ప్రజలు కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితువో మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చెయ్యమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురన్నాడు. చూసారా? ఎక్కడో కార్యాలు చేసావు కదా, స్వదేశములో కూడా నువ్వు కార్యాలు చెయ్యి అని కార్యాల కోసం, అద్భుతాల కోసం ఆయన మీద ప్రెషర్ తీసుకొస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. అద్భుతం చెయ్యి, ఎక్కడో చేసావు కదా, ఎక్కడెందుకు చెయ్యి, నీ స్వదేశంలో కూడా చెయ్యి అంటే, ప్రవక్త స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు అద్భుతాల కోసం అడుగుతూ ఉంటే ఈయన అంటున్నాడు, ప్రవక్త స్వదేశమందు హితుడు కాదు అంటే, అద్భుతాలు అవసరాన్ని బట్టి, దేవుడి నామానికి మహిమను బట్టి జరుగుతాయి తప్ప, అవసరం లేకపోయినా శక్తిని ప్రదర్శించుకోవడానికో లేకపోతే ఇంకొక నీవో నేనో అడిగేవనో కొన్నిసార్లు జరగవండి. అవును, తన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళికానుసారంగా కార్యాలు జరుగుతాయని కూడా సంగతి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అందరికీ జరగవు. అందరికీ జరగాలి కదా కార్యాలు అన్నప్పుడు జరగవు. అందుకే అన్నాడు, ఏలియా కాలములో ఏలియా సారేపెత విధవరాలింటికే పంపబడ్డాడు. ఆ కాలంలో చాలామంది ఆ సారేపతని ఊరిలో విధవరాళ్ళు ఉండినను ఈ యొక్క విధవరాండ్రు మాత్రమే పోషించబడినట్లుగా ఏలియా ఆ ఇంటికి పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో అద్భుతం జరగడం దేవుడి చిత్తం, ఆ ఇంట్లో కార్యం జరగడం దేవుడి ప్రణాళిక. కరువు నుండి ఆ గృహం తప్పించబడడం వెనక దేవుడు
ఆ గృహస్థులలో చూచిన విశ్వాసం. సారేపతిలో చాలామంది విధవరాలు ఉండొచ్చేమో కానీ అందరికీ చేర్చుకునే హృదయం ఉండదు. ఈమెలాగా అందరికీ కరువులో ధైర్యంగా వారు కలిగి ఉంది దైవజనుడికి పెట్టే మనసు ఉండకపోవచ్చు కదా, ఆ విశ్వాసం ఉండకపోవచ్చు కదా. ఈమె ఏం జరుగుతుందో తర్వాత తెలీదు, కానీ దైవజనుడు వచ్చాడు, దైవజనుడు అడిగాడు, దైవజనుడి మాట చెప్పున మనం చెయ్యాలి, దైవజనుడి మాట నేను నమ్ముతున్నాను అని చెప్పి తన చివరి మీల్ ఏదైతే చివరిగా తన కొడుకుకు ఉందో అది ఇచ్చేసింది. సో అద్భుతం జరిగింది. అంటే విధవరాలు చాలామంది ఉన్నా ఇచ్చేవాళ్ళు, విశ్వాసం చూపించేవాళ్ళు, అద్భుతానికి ఆశ్చర్యకారం జరగడానికి అనుకూలమైన యోగ్యమైన కుటుంబము ఈ కుటుంబమే కనబడింది దేవుని సందులో. అందుకే ఆ కుటుంబానికి ఏలియా వెళ్ళడం అక్కడ అద్భుతం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ నీ జీవితంలో కూడా నా ఇంచులో ఎందుకు జరుగుతుంది దేవుడు, కానీ నువ్వు ఒక్కొక్కసారి విధవరాలకు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు కూడా ఆ నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు కూడా ఆ సమర్పణ, ఆ ధైర్యము, ఆ తెగింపు నీకుంటే తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా కార్యం చేయగలడు. అడుగు ప్రభా, కార్యము జరిగే ప్రణాళికలు నా కుటుంబంలో ఉండని, ఆశీర్వాదం కలిగే ప్రణాళికలు నా కుటుంబం ఉండనివి అని నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసం నిలుపు, అవిశ్వాసాన్ని దూరపరచు. దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో కూడా కార్యం చేస్తాడు. కరువులో ఉన్నాను ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? కన్నీళ్ళ మధ్య ఉన్నాను ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను ఎలాగో అని అనుకుంటున్నావా? భయపడకు, దేవుడు తగిన కాలంలో కార్యం చేస్తాడు. అయితే ఎటువంటి పరిస్థితినైనా నువ్వు స్వీకరించేవాడివిగా ఉండాలి, ధైర్యంగా నిలిచేదానివిగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు, ఒక ఆశ్చర్యకరాన్ని చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలము నాయన ఈ యొక్క వాక్య భాగాన్ని అయ్యా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, ఈరోజు వారి దినచర్య అంతట్లోనే మీరు తోడుకొని నడిపించండి. ఆయన తప్పకుండా వారి కుటుంబంలో సారేపత విధవరాలు ఇంటిలో జరిగిన ఒక అద్భుతంలాగా జరగనివ్వండి ప్రభా. దేని గురించి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారో తప్పక ఆ విషయంలో కార్యం జరిగించండి. నీ యొక్క కృపను, నీ యొక్క మహిమను కుటుంబం మీదకి రానివ్వమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంగా ఎవరైనా ఉంటే అయ్యా స్వస్థపరచండి, బలహీనంగా ఉంటే బలపరచండి. హాస్పిటల్లో ఉన్న రోగులు జ్ఞాపకం చేసుకోండి, ఆపరేషన్ జరిగించుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు గర్భఫలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానంతో ఉన్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు, చేతి వృత్తులు దీవించండి నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. రుణ బాధలతో నాయన స్తోత్రాలు సతమతమవుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సాటి అయిన భాగస్వాములు వారికి దయచేయండి నాయన. ఎవరు ఏ విషయాలు కృంగిపోయారో ఆ విషయాలు మీరు బలపరిచి లేవనెత్తమని, ఈరోజు వారి దినచర్య అంతా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని, మహిమ పొందమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.